పరలోక రాజ్యములో కూర్చోవాలి అని మనస్సు నీకుంటే, దేవుడు ఉన్న చోట నేను ఉండాలి అని ఆలోచన నీకుంటే, దేవుడు ఏ స్థానములో పరలోకములో ఆసీనుడిగా ఉన్నాడో ఆయన ఉన్న స్థలములో నీ జీవితం ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం ఉంటుంది, పై వాటిని వెతకండి. దేవుడి స్తోత్రం. మరి వెతుకుతున్నావా సోదరా? దేవుళ్ళకి వచ్చి నీ జీవితంలో ఎటు వెతుక్కుంటున్నావు? కింద చూపు కలిగి ఉన్నావా, పై చూపు కలిగి ఉన్నావా? కింద చూపు కలిగి దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే ఎన్నడూ కొన్ని ఆశ నెరవేర్చబడదు. లోకంలో ఉన్న మనుషులు దేవుని కలిగి లేని వారి చూపంతా కూడా భూలోకం మీద ఉంటుందండి. భూలోకంలోనే వాడి పేరు కోరుకుంటూ ఉంటాడు, ఘనత కోరుకుంటూ ఉంటాడు, పదవులు కోరుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడిగా దేవుళ్ళకి వచ్చిన వ్యక్తుల జీవితాలు భూలోకంలో పేరు కాదు, కొండపట్ల. హల్లెలూయా. ఓ క్రైస్తవుడిగా నీ జీవితం మారిన తర్వాత, దేవుళ్ళు కడగబడిన వ్యక్తిగా క్రీస్తుకు బిడ్డగా నీ జీవితం మారిన తర్వాత ఈ మనసు యూటర్న్ తీసుకోవాలి. దేవుళ్ళు లేని మనసు భూలోక సంబంధంగా జీవించే వ్యక్తిగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న మనుషులు మెచ్చుకోవాలని, పెద్ద హోదాలో ఉండాలని, గిన్నిస్ బుక్కులు సాధించాలని, నోబెల్ బుక్కులు సాధించాలని 80 సంవత్సరాల జీవిత యాత్రలో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే, దేవుడు నమ్ముకున్న వారి జీవిత ఆలోచన ఉండకూడదు. నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోవాలి, అది మన జీవితంలో ఉండాలి. దేవుడి స్తోత్రం. అది నీకు కలగాలంటే దేవుడు చెప్తున్న మాట, పై వాటినే వెతికే వ్యక్తిగా నీ మనస్సు మారాలా. కింద వాటి వెతికేంత కాలం నువ్వు పై చూపుని మార్చని అవకాశం నీకు ఉండదు. పైన చూసేవాడు కింద చూడలేడు, కింద చూసేవాడు పైకి చూసే ఆలోచన వాడికి ఉండదు. దేవుడు వాక్యం అంటుంది అక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైన వాటిని మీద, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉండాలి. దేనికోసం దేవుడు నమ్ముకున్నావు? గిన్నిస్ బుక్కుల కోసమా? రాజకీయ పదవుల కోసమా? ఇవన్నీ నాలుగెత్త పనిచేయవరా? ఇక్కడ ఉన్నంతసేపు ఇవి ఉంటాయి, తర్వాత నీతో వచ్చే అవకాశం ఎక్కడ కనబడదు. నీ పదవి నీతో వచ్చే అవకాశం ఉండదు. ఈ ప్రజల పొగడుతో నీతో వచ్చే అవకాశం ఉండదు. వేల మంది జెండాబాను కొట్టినా నీకు అక్కడ అవకాశం ఉండదు. నీ జీవితం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా నీ మనస్సు పరసంబంధిగా జీవించే వ్యక్తిగా ఉండాలి. మనిషిగా నేను పుట్టించాడు కనుక, నీకు భార్యనిచ్చాడు కనుక, నీకు బిడ్డలు ఇచ్చాడు కనుక, వాళ్ళు పెంచి పోషించుకోవాలి కనుక, ఈ లోకంలో 6 దినాలు కష్టపడుతున్నంత కాలం